మీ జీవితాల్లో దేవుడు ప్రథమ స్థానంలో ఉన్నాడా లేడా? ద వెరీ ఫస్ట్ డే అనగా ఉదయాన్నే లేచినప్పుడు ఎర్లీ అవర్స్లో మొదటి గంట ఎవరికి ఇవ్వాలి కదా? ఇవ్వాలి. వీక్లో ఫస్ట్ డే దేవునికి ఇవ్వాలి. తర్వాత మీ ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్, మీకు పుట్టిన బిడ్డల్లో ధర్మశాస్త్రాన్ని బట్టి మొదటి బిడ్డను ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. కానీ మొదటి బిడ్డే కాదు, నేను అంటాను ఫ్యామిలీ దేవునికి ఇచ్చుకోవాలి. బాగుంది కదా? ఇంకొక విషయం, నీ రాబడిలో అన్నాడు. రాబడిలో దేవుడికి ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం చదువుకోవడానికి, మనం ఎదగడానికి, మనం ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కారణం ఎవరు కదా? అందుకే దేవుణ్ణి గణపరచాలి అంటే మనం మన రాబడిలో ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ప్రథమ ఫలం ఇవ్వడం ద్వారా, ఫస్ట్ పార్ట్ దేవునికి ఇవ్వడం ద్వారా అది దేవునికి లాభమా నీకు లాభమా కదా? మనకే లాభం. మొదట అప్పము నాకు చేసుకొనిరా, తర్వాత నీకును అప్పములా. దేవునికి సింగిల్ ఇవ్వాలి. మనం ఏం పొందుకోవాలి? అవును, మల్టిపుల్ పొందాలి. మనం ఏం చేస్తాం తెలుసా? సింగిలే కదా దేవుడు ఇవ్వమన్నాడు. ఎందుకు ఇవ్వట్లేదు? మనం చేసే పొరపాటు ఏంటంటే, చాలామంది చేసే పొరపాటు ఇది. మనం ఇంకా జీతం రాకముందే 21 లెక్క తీస్తాం బయటికి, చిట్టా మొత్తం లెక్క పెడతావు. ఒక్కసారి నీరసం వచ్చేసిద్ది. ఎందుకో తెలుసా? మనకు వచ్చే జీతం తక్కువ, మనం కట్టాల్సినవి మన ఫ్యామిలీస్ అలాగే ఉన్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, చాలామందికి తెలియని రహస్యం ఇదే. నీకు వచ్చేది తక్కువ, నీకున్నది అవసరాలు ఎక్కువ అనే సంగతి ఎవరికి తెలుసు? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, మొదటి పార్ట్ తీ పక్కకి, నేను వస్తా, అందులో నేను చేరతా, నేను దాన్ని మల్టిప్లై చేస్తా. ముందు దేవునికి ఇస్తే కదా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇప్పుడు 5 రొట్లు 2 చేపలు దేవుని చేతికి ఇచ్చినప్పుడే జరిగిందా, గంపలో ఉన్నప్పుడు జరిగిందా? ఎవరి చేతుల్లోకి రావాలి? అందుకే కదా దేవుడు చెప్తాడు, అసలు మీ అప్పులు తీర్చబడ్డానికి దేవుడు జోక్యం చేసుకోవాలంటే మీరు ఏం మాట వినకపోతుంటారు. మనం ఏం చేస్తాం తెలుసా? రవ్వా అప్పులు తేల్చి చివరికి మైనస్లో పెడతావు ఎన్నో. మళ్ళీ చూసుకొని ఒక్కసారి నీరసం వచ్చింది, బాధపడతావు. ఎంతకాలం ఈ పేదరికం అంటావు, ఎంతకాలం ఈ దుఃఖం అంటావు, చాలదు. అప్పుడు అంటాం, ప్రవ్వా ఇంకెంతకాలం? దేవుడు మాట్లాడతాడు, నువ్వు ఇచ్చినంతకాలం అంటాడు. అరే 1000 రూపాయల్లో 100 రూపాయలుగా దేవుడు ఇవ్వమన్నాడు, 10,000లో 1000 రూపాయలే కదా. ఎందుకో తెలుసా? ఆ 1000 రూపాయలు తిరిగి దానిలో జత చేసి ఆ 10,000ను దేవుడు దీవించడం మొదలు పెడతాడు. అది మీరు చేయాలి, అది ప్రాక్టికల్గా మీకు అనుభవంలోకి రావాలి. అందుకే దేవుడు 5 రొట్లు 2 చేపలని, ఆ చక్కని శ్రేష్టమైన విషయాన్ని దేవుడు మనకు చెప్పాడు. సారెపతు విధవరాలు మొదట ఎవరు తీసుకెళ్ళి ఇచ్చింది? ఆమె దగ్గర ఉన్నది ఎంత? తొట్టెలో పట్టెడు పిండి కొంచెం. ఇదే ఇప్పుడు మనం లెక్కలేస్తావే అప్పులు ఇన్నున్నాయని, ఆ బాధ ఆమె చెప్పింది. సారెపతు విధవరాలు చెప్పింది ఎవరికి? ఏలియాకి. అయ్యా తొట్టెలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఇది తప్ప ఏమి? ఆయన అన్నాడు, భయపడవద్దు, వెళ్ళి మొదట నాకు అది. కాబట్టి మీరు లెక్కలు వేయండి, తప్పు లేదు. అయితే భయపడకండి, మొదటి పార్ట్ ఎవరికి ఇవ్వండి? దేవునికి ఇవ్వండి. ఒక సిస్టరు, వాళ్ళ ఆయన టీచరు, చాలా జీతం వస్తుంది, 90,000 80,000 వస్తాయి. ఆయన బెట్టింగ్లు ఆడి మొత్తం బాగొట్టాడు, అప్పులు ఎక్కువైపోయినాయండి. ఎక్కడ దాకా వచ్చిందంటే, రోజు ఆమెను ప్రేరేపిస్తున్నాడు ఒక బిడ్డ, మనం ఎందుకు బతుకుతాం, చచ్చిపోదామా అంటున్నాడంట. రోజు వచ్చి డబ్బులు ఎక్కువైపోయి తెచ్చుకోలే, ఏం చేయాలి అర్థం కాల. ఆయన మాటలు విని 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 ఈమె కూడా ఏ నిర్ణయానికి వచ్చిందంటే, చచ్చిపోదాం నిర్ణయానికి వచ్చింది. అప్పులు చిట్టాలు ఇచ్చాడు, బెట్టింగ్లు ఆడాడు, నాశనం చేశాడు ఆ కుటుంబాన్ని. నేను ఆ రోజు ఆయన్ని చోట్లు పెట్టాను, తిట్టాను, సిగ్గులేదా నీకు? టీచర్వి, 100 మందికి చెప్పాల్సిన టీచర్వి, అప్పుడు బెట్టింగ్లు ఆడతావా? నేను అన్నా, నువ్వు చావు, నీ వల్ల ఉపయోగం లేదు. ఆమెను ఎందుకు చావమంటావు? ఆమె ఉద్యోగం చేసుకుంటుంటే, పైగా మీ ఇద్దరిని ప్రేమించి దేవుడు ఎవరినిచ్చాడు? బిడ్డనిచ్చాడు, ఒక బిడ్డనిచ్చాడు. నువ్వు చావాయా? ఆమె బిడ్డ బతుకుతారు, నీవు చచ్చిపోవడానికి మా ఇంటి వెనక రైలు కట్ట ఉంది, వదిలిపెడతా చెప్పానండి. నేను వదిలిపెడతా, దగ్గరుండి ఏ బండి అయితే ప్రమాదకరంగా స్పీడ్గా వచ్చిద్దో ఆ బండులు లెక్క కూడా ఉంది నా దగ్గర. ఏం మాట్లాడలే, నేను తిట్టాను, అరిశాను, గద్దించాను, ఖండించాను.
వాక్యం తెరిచి చూపించా. ఇప్పటి నుంచే నీ అప్పులు ఏమన్నా తీసుకురా, నీకు వచ్చే రాబడి ఏంటో చెప్పు, నువ్వేం చేయాలో చెప్తా. అందులో అని చెప్పాను, క్షమాపణ వేడుకో ప్రభుని. ఉన్నదానిలో ఇక నుండి నేను క్రమమైన జీవితం జీవిస్తాను ప్రభా, నా పాపాన్ని క్షమించు ప్రభా. ఈ అప్పుల గురించి నేను ఆలోచించట్లేను. నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చావు, బాధ్యత లేదు నాకు. ఇన్ని వేలు తీసుకుంటా కూడా ఏ రోజు నీకు కృతజ్ఞతగా లేదు. అందుకే నా జీవితం నాశనం అయింది. నేనన్నాను, పోతే పోయింది డబ్బులు. ఇది నన్ను ప్రభువుని నమ్ముకో, ఆయన్ని వేడుకో, శరణు వేడు, నన్ను క్షమించు ప్రభా. ఇదే నీ జీవితాన్ని చచ్చిపోయి కాదా బ్రతుకు, రోషన్ తెచ్చుకొని బ్రతుకు. నీలాగా అప్పులై జీవితాన్ని నాశనం చేసుకొని బెట్టింగ్లు ఆడుతున్న వాళ్ళు అనేకులకు నువ్వు నిలబడాలి గట్టిగా. నీ చుట్టుపక్కల వాళ్ళంతా మారాలి. ఏంట్రా ఈ టీచర్ ఎట్లా మారిపోయాడని. మారాడండి ఆయన. కనుపు కలిగింది. ఆ మాటల్లో దేవుడు పనిచేశాడు. క్షమాపణ వేడుకున్నాడు. నేను ఇద్దరి కోసం ప్రార్థన చేశాను. క్రమంగా నేను వాళ్ళకి చెప్పిన మాట, నీకున్న దానిలో రాబడిలో నేను చెప్పాను. ఆయన తీసుకొచ్చాడు, అప్పులు ఇవి ఉన్నాయని. నాకు తెలిసిన భాషలో, నాకు తెలిసిన జ్ఞానంతో చెప్పాను, ఇదిగో వాక్యం ఎలా చెప్తుంది. దీనిలో నువ్వు కీలకంగా చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి గణపరచు. ఆ దేవుణ్ణి గణపరచడంలో నీకు వచ్చే జీతంలో నువ్వేదైతే ఇవ్వాలనుకుంటున్నావో ముందు భాగం దేవునికి చేశారండి. వాళ్ళు లోపడ్డాడు. పాపం పెద్ద టీచరే, చిన్న టీచర్ కాదు, మంచి టీచరు, బాగా చెప్పే టీచరు. ఆ టీచర్ని నేను నోటికి వచ్చినట్టు తిట్టా, భరించాడు, మార్పు చెందాడు. అప్పులు 70 మొన్నే కనిపించాడు నాకు. 75% తీరిపోయినాయి అప్పులు, ఇంక 25% ఉన్నాయి. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఒక మాట అడిగాను, దేవునికి ఇస్తున్నావా? ఎస్ అండి ఇస్తున్నాను. మార్పు చెందాడు. ఆయనకి స్కూల్లో మంచి పేరు వచ్చింది. ఆయన చుట్టుపక్కల వాళ్ళకి ఒక వింతగా మారిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాబడిలో ప్రథమ ఫలం దేవునికి.